ఎట్లున్నది మరి ఇప్పుడు మొత్తం తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక? తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మా క్యాబోల్లో అందరినీ నాశనం చేసి పడుతాను కదా. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల మీద నీ అభిప్రాయం ఎట్లున్నది? అక్కడ రానికి మమ్మల్ని మొత్తానికి దివాళా తీసి పడేస్తుంది. మరి ఆ మధ్య ఒకసారి మా ఊబర్ వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. దాని గురించి రెస్పాన్స్ వచ్చిందా? ఏం రాలేదు. రోజు పూట వెళ్ళడానికే మరి అంత దారుణం అయిపోతుందన్న మా పరిస్థితి. డీజిల్ రేట్ 82 రూపాయలు, ఇచ్చేది 10-12 కిలోమీటర్లు లీటర్కి. 10 కిలోమీటర్లు పోతే 100 రూపాయలు 150 రూపాయలు వస్తున్నాయి. డీజిల్కి పోయినాక ఇక మేము ఎడికెళ్ళి బతకాలన్నా? బండ్లు కొనుక్కొని ఈఎంఐలు కట్టలేక వచ్చిపోతాను. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పథకం అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఏమన్నా మీకు వచ్చినాయా? లేకపోతే ఇంతవరకు మాకు రాలేదన్న. వస్తాయా నమ్మకం ఉన్నదా? ఏమన్నా డౌటే ఇక వచ్చుడు. అంతేనా? ఆల్రెడీ కట్టించిన జాగాలు చాలా వరకు ఉన్నాయి. ఎవరికైనా ఇచ్చారా? ఇచ్చినట్టు చూపించారా? ఏడలేదు. తెలంగాణ వచ్చినాక అభివృద్ధి చేస్తానంటే తెలంగాణ ఏం అభివృద్ధి? ఏదో వాళ్ళ నమ్మక వాస్తు చేసుకున్నారు, అయిపోయింది. అంతే. మరి మామూలు ప్రజలకు ఏం చేస్తున్నాం? ఏదో చేస్తాన్నాం చూస్తాను చూడడం లేదు అని చెప్పి అంటాను. చేసేది లేదు, చూసేది లేదు. అసలు ముందస్తు ఎలక్షన్స్ పోవడం మీద మీ అభిప్రాయం ఏంటంటే ఒక సర్వే చేసుకుంటున్నాం మేము. మాది ఒక యూట్యూబ్ ఛానల్ అన్నట్టు. ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ ఉన్నాయనే విషయం తెలుసా మీకు? తెలుసు. నెక్స్ట్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? 2019లో కరెక్టే ఉంది, కానీ తెలంగాణ మాత్రం రాదు. నేను తెలంగాణ మనిషినే. ఇది ఏది ఇస్తుందంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను. ఆ ఫ్లాట్ అనేది ఇవ్వలేదన్నమాట. అదొకటి ఉంది. మరి తెలంగాణ వరకు మొత్తం క్లీన్ చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ అనేది ఉంది. మరి వేరే విధంగా మొత్తం డెవలప్ చేస్తారని ఉన్నది. డెవలప్ చేయలేదు. కేసీఆర్ వస్తాడా ఇప్పుడు వచ్చేసరికి? అది మాత్రం మనకు నమ్మకం లేదు. కేసీఆర్ అయితే నాకు తెలిసి నమ్మకం లేదు. సికింద్రాబాద్ మొత్తం నాకు తెలిసేసి 1,50,000 ఇల్లు కట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తానా అందరికి చెప్పిండు. ఇస్తానన్నాడు, ఎప్పుడో ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ ముందర ఇస్తానంటే అది కరెక్ట్ కాదు కదా. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు చేసిన ఏం చేయలేదు. తెలంగాణ గవర్నమెంట్ గరీబులకి నాకు అటు ఆయనకి ఏం చేయలేదు, కష్టం పెట్టినారు. అంతే. ఈ కేసీఆర్ కు సంబంధించి అసలు నీకు ఏం లేదు. ఒక్క పైసలు కూడా అటో కూడా సాయం చేయలేదు. ఆయన ఎక్కువ కేసీఆర్ కష్టం చేసినారు. ఆటో వాళ్ళు గరీబులు ఎక్కడ బతుకుతున్నారు, వేస్తున్నారు, తీసుకుని పోతున్నారు. 50 రూపాయలు చాలా ఉందా, 500 అంటారు, రాసుకుంటున్నారు, తీసుకుని పోతున్నారు సార్. అంతేనా? అంతే సార్. మత్తేం లేదు. ఆటో ఆయనకి ఏం లాభం లేదు. కేసీఆర్ ఎప్పుడు వచ్చింది అప్పటి నుంచి ఆటో ఆయనకి ఎక్కువ కష్టం. అంతేనా? అంతే సార్. తెలంగాణలో ఫస్ట్ ఆయన జులుము. రాజశేఖర రెడ్డి లేదు, బాబు లేదు, ఎన్టీఆర్ లేదు. కేసీఆర్ ఎక్కువ ఉంది. ఎక్కువ చేసినారు సార్. 10 రూపాయలు చాలాన్ ఉన్నాయంటే 5,500 చాలాన్ సార్. కేసీఆర్ ఇప్పుడు ముందస్తు ఎలక్షన్స్ పోవడం మీకు కరెక్టేనా? కరెక్ట్ అంటే ఆయన డిసిజన్ తీసుకోవడం ముందస్తు ఎన్నికలు, దానివల్ల ఆయనకి లాభం అనే ఉద్దేశంతో ఆయన తీసుకుంటున్నారు. ఎట్లుంటాయి అంటారు తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్? తెలంగాణలో ముందస్తు ఎలక్షన్స్ అంటే ఇప్పుడు ప్రజలు వీళ్ళకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు ముందే అసెంబ్లీని డిజాల్వ్ చేసి ఎలక్షన్కి వెళ్ళారు. దానివల్ల వచ్చేసి ఏంటంటే కొంత ప్రజాధనము వృధా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఏంటంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి అసహ్యం అనేది వచ్చింది. ఎందుకంటే అరే మేము వీళ్ళకి 5 ఏళ్ళు ఈ పార్టీకి అధికారం ఇచ్చే ముందే ఎలక్షన్లో పోయినారు, దానివల్ల పబ్లిక్ ధనమే వేస్ట్ కావటం కాకుండా కొంత అసంతృప్తి కూడా వచ్చింది ప్రజల్లో. చాలా పథకాలు పెట్టిండు కదా, ఆ పథకాలు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టిండ్రే కానీ అది వచ్చేసి అప్పటికి ఎవరికి ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. 3 ఎకరాల పొలం ఇస్తానన్నాడు, అది కూడా వచ్చి ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు. మహాకూటమి వర్సెస్ కేసీఆర్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. మహాకూటమి వల్ల వచ్చేసరి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి దెబ్బ అనేది తగులుతుంది. నెల నుంచి ఓట్లు అయితే వస్తూ ఉంటారు. ఓట్ల గురించి దీని గురించి ఇప్పుడు ఇది ఎన్ని రోజుల నుంచి ఉన్నది? నెల నుంచి అట్లనే ఉన్నాయా? నెల నుంచి ఎవరు చేసిన పాపన ఇది ఎప్పుడు చేస్తామని చెప్పి నాకు ఎవరు చెప్పాలి అసలు. క్యాటరింగ్ చెప్పటం అసలు. నెల రోజుల నుంచి మీకు మొత్తం జబ్బులు వస్తున్నాయి. జబ్బులు, రోగాలు అసలు హాస్పిటల్ చాలా లెక్కించుకోను. చిన్న పిల్లలతో కూడా, చిన్న పిల్లల పాప వాచిమాలకుండి మేము వాచిమాలకుండే బతుకుతున్నాం కదయ్యా. ఎట్లా ఇక్కడ ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఎత్తావు? ఎలక్షన్స్ వస్తే ఎవరికి ఎత్తావు? ఎందుకు చేసేది వాళ్ళకి చొక్క ఉందా? అంతేనా? మానేయటమే బెటర్. అంతేనా? 5 ఓట్లు 5 ఓట్లు ఈ గవర్నమెంట్ ఇంకా ఎందుకు వెయ్యాలా? ఎందుకు వేయాలి చెప్పు? పని చూడు. మేము రాగాలు వచ్చి మేము చేస్తున్నాం, బయట కొనుక్కుంటాం కదా ఈ వాచి మనకుండే వాళ్ళమే.
బయటే కొనుక్కుంటాం. చిన్న పిల్లలు హాస్పిటల్ పాలు అవుతుండ్రి. ఇది రెయిన్ వాటర్ లేని ఇది రెయిన్ వాటర్ లేని రిలీజ్ వాటర్ లేదు. ఆల్రెడీ మేము ఈ సోమేశ్వరకు కంప్లీట్ చేసాం. ఇక్కడ పోయి వాటర్ వర్క్స్ కంప్లీట్ చేస్తే వాళ్ళు ఏం చేసినట్టే ఇక్కడ నుంచి వాళ్ళు పైన కలిసిందని చెప్పారు. ఇక్కడ కలిసి వాళ్ళు చూస్తే ఏం రెస్పాన్స్ లేదు. వచ్చి చూస్తున్నారు, పోతున్నారు. మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు శ్రీనగర్ కాలనీలో ఆల్రెడీ శ్మశానం ఉంది కదా, శ్మశానం లోపల కాలు ఉంది, ఒకటి కాలు పెద్ద కాలు ఉంది. ఆ కెపాసిటీ కానీ ఎక్కువ ఉంది. దాని ప్రకారం ఎక్కువ వస్తుంది. ఇది దాని ప్రకారం పర్మనెంట్ సొల్యూషన్ చేయాలి. ఇది నేను ఎమ్మెల్యే గారు కూడా వచ్చిపోయానంటే చూస్తానంటే రేపు కూడా విజిట్ మాజీ ఎమ్మెల్యే కాదు మాగంటి గోపినాథ్ గారు వచ్చి మా ఏరియాకు మాగంటి